పార్వతీపురం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు సోమవారం రానున్న దృష్ట్యా రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ప్రభుత్వ వైపు మరియు కురుపాం శాసనసభ్యులు తోయిక జగదీశ్వరి, పార్వతీపురం శాసనసభ్యులు మోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, పోలీసు సూపరింటెండెంట్ ఎస్వి మాధవ్ రెడ్డి, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మరియు పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆశుతోష శ్రీవాత్సవ, ఏఎస్పీ అంకిత్ సురానా ఏర్పాట్లను పరిశీలించారు. పార్వతీపురం పట్టణంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే కార్యక్రమాన్ని స్థానిక రాయల్ కన్వెన్షన్లో ఏర్పాట్ల పట్ల వసతులు పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. అనంతరం చిన్నపొండపల్లిలో జరిగే కార్యక్రమ ఏర్పాట్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ తేజేశ్వరరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి వి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన 9వ తేదీన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన గౌల్లా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా 10th క్లాసు ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో స్టేట్ ఫస్ట్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా ఒక చిన్న జిల్లా, గిరిజన జిల్లా, వెనుకబడి ఉన్న జిల్లా. ఇలాంటి జిల్లాలో కూడా పిల్లలు అంత అత్యద్భుతంగా చదువుతున్నారు అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడికే వచ్చి పిల్లలకి అవార్డ్స్ ఇవ్వాలని ఈరోజు మనం అందరం కూడా అనుకోవడం జరిగింది. అందుకని 9వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ప్రతిభా అవార్డ్స్తో పాటు వాళ్ళకి నగదు బహుమతితో పాటు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా చేసి వాళ్ళందరూ ఏం చదువుకోవాలి, ఫర్దర్గా వాళ్ళు ఏం చేయాలి అనేది దిశానిర్దేశం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా ఇంత మారుమూల ఒక గిరిజన ప్రాంతంలో, మారుమూల జిల్లాలో చదువుకున్న పిల్లలు, అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి జిల్లా తరఫున ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక విప్ గారు, మా అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.